హాయ్ అండి, వెల్కమ్ టు టీజీఎస్ రెసిపీ బుక్. ఈరోజు రెసిపీ బుక్లోని రెసిపీ రెస్టారెంట్ స్టైల్ టమాటో పప్పు. ఎంతో యమ్మీగా ఉండే ఈ టమాటో పప్పుని ఇంట్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ని అయితే చేసేయండి. మీరు చేసే లైక్ ఈ వీడియో మరికొంతమందికి చేరువవుతుంది. అలాగే ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో ఒక 100 గ్రాముల దాకా కందిపప్పును వేసుకోవాలి. అలా వేసుకున్న కందిపప్పును మంచినీళ్ళతో శుభ్రంగా 2-3 మాటలు వాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలర్ వచ్చింది కదా, ఈ కలర్ పోయేంత వరకు వాష్ చేసుకోవాలి. నీళ్ళు తెల్లగా రావాలి. చూసారు కదా, నీళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్గా వచ్చాయో, ఇలా వచ్చే వరకు దీన్ని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి తగినన్ని నీళ్ళని వేసుకొని కొద్దిగా పసుపుని కూడా చేర్చుకొని కుక్కర్లో పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటు పాత్రను పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకొని ముందుగా తరుక్కున్నటువంటి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని అలాగే 2 పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి వేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఎర్రగడ్డలు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా తరుక్కున్నటువంటి 5-6 మీడియం సైజు టమాటాలను కూడా చేర్చుకొని 1 నిమిషం సేపు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా చేర్చుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి 1 నిమిషం సేపు బాగా మగ్గనివ్వాలి. 1 నిమిషం సేపు ఉడికించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో 1 స్పూన్ చింతపండు రసాన్ని కూడా చేర్చుకోవాలి. చింతపండు గుజ్జు వేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మరలా మూత వేసి ఒక 2 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసి మనం ఉడికించుకున్నటువంటి కందిపప్పును తీసుకొని టమాటో మిశ్రమంలో వేసి పప్పు టమాటోలు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మరో 2 నిమిషాల సేపు ఈ పప్పుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పప్పును పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాణలు పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 చెంచా ఇంగువ పొడి, చిన్నగా తుంచుకున్న 2 ఎండుమిరపకాయలు వేసి అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి మనం రెడీ చేసుకున్న ఈ పప్పులో వేసుకోవాలి ఈ పోపుని. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్కి మార్చుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి, రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్ టమాటో పప్పు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలపండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మరింత ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను. అలాగే మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.